పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్నటువంటి ఒక స్త్రీ తన భర్తతో గొడవపడి తన ప్రియుణ్ణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా తన భార్యను ఎంత బాగా అయితే చూసుకుంటున్నాడో ఈమెను కూడా అంతే ప్రేమగా అన్నీ కూడా ఏ లోటుపాట్లు లేకుండా చక్కగానే చూసుకుంటున్నాడు. పెద్దిల్లు చిన్నిల్లు లాగా వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని కూడా బాగానే చూసుకుంటున్నాడు. ఇలా జరిగే క్రమంలో ఈ పెళ్లి చేసుకుని వచ్చిన ఆవిడ సడన్ గా చనిపోయింది. అప్పుడు ఈ ప్రియుడేం చేశాడు, చిన్నింట్లో ఉండే పిల్లలను వాళ్ళు నా పిల్లలు ఎలా అవుతారు, నా భార్యకు నాకు పుడితే నా పిల్లలు అవుతారు, ఎవరికో పుట్టిన పిల్లలు నా పిల్లలు ఎలా అవుతారు అని చెప్పి ఇద్దరిని అనాథాశ్రమంలో వదిలిపెట్టేస్తాడు. అక్కడ భర్త ఏమో వేరే వాళ్ళని పెళ్లి చేసి సుఖంగా ఉన్నాడు. ఇక్కడ ప్రియుడు తన భార్య పిల్లలతో సుఖంగా ఉన్నాడు. ఇక్కడ బలైంది ఎవరు? ఆమె పిల్లలు. తన సుఖ సంతోషాల కోసం ఈ పిల్లల్ని బలి చేసింది. భార్యను భర్త, భర్తను భార్య సరిగ్గా చూసుకోకపోతే ఎన్నో జంతువులు ఉన్నాయి వాళ్ళని పోల్చడానికి. తన సుఖ సంతోషాల కోసం పిల్లల్ని అనాథలను చేసిన తల్లిని పోల్చడానికి ఏ జంతువు కూడా లేదు. సృష్టి మొదలైన దగ్గర నుంచి కూడా ఏ తల్లి జంతువు కూడా తన తల్లి బాధ్యతను, తన బిడ్డలను ఏ మాత్రం కూడా విస్మరించలేదు, ఒక్క మనిషి తప్ప. ఇలా తన సుఖం కోసం తన బిడ్డలను అనాథలను చేసి దిక్కులేని వాళ్ళని చేసిన ఇలాంటి తల్లులను ఏం పోల్చాలి, ఎవరితో పోల్చాలి, అసలు ఏమనాలి? మీరే చెప్పాలి.